అనగనగా ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో పచ్చని సెలయేరు, పచ్చని పొలాలు చాలా అందంగా ఉండేవి. ఆహ్లాదకరంగా ఎంతో ఆనందంగా ప్రజలు ఉండేవారు. ఒకానొక సమయంలో ఆ ఊరు వెలవెలబోయి సెలయేరు లేక, మంచినీరు లేక, తినడానికి తిండి లేక ప్రజలు చాలా వసతులు కోల్పోయి చాలా నష్టంలో ఉన్నారు. అప్పుడు వారు పని కోసం వేరే ఊరు వెళ్ళసాగారు. అందులో మన బలరాం అనే వ్యక్తి కూడా ఒకడు. ఈ బలరాం వచ్చి పని కోసం చూస్తూ ఉండగా ఒక ముసలతను, ఒక పెద్ద ఆయన వచ్చి అక్కడ ఆయన యజమాని అన్నమాట. ఆయన దగ్గరికి ఈ బలరాం చూసి ఈయన యజమానిలా ఉన్నారు, ఈయన దగ్గరికి వెళ్ళి ఏమైనా పని అడుగుదాం అని అనుకుంటాడు. ఆ సమయంలో యజమాని ఏంటి, ఎవరు మీరు అని అడుగుతాడు. బలరాం, నేను ఇలా కరువు ప్రాంతం నుంచి వచ్చానండి, వసతులు కోల్పోయాము, దానివల్ల పని కోసం వచ్చాను అని చెప్తాడు. చెప్పినప్పుడు సరే సరే నేను పని ఇస్తాను, చేస్తావా అని యజమాని అంటాడు. బలరాం, సరే అయ్యగారు చేస్తాను, నాకు ఏదైనా సరే చాలా ఈజీ, అవలీలగా చేసేస్తాను అని అంటాడు. అప్పుడు యజమాని, సరే చెట్లు నరకాలి, నీకు ఎన్ని చెట్లు నరికితే అన్ని డబ్బులు ఎక్కువ ఇస్తాను రోజు అని చెప్తాడు. బలరాం గొడ్డలు పట్టుకొని నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ పని నాకు చాలా సునాయాసంగా ఉంటుంది, నేను చేసేయగలుగుతాను అని అనుకుంటాడు. అలాగే మొదటి రోజు చాలా సంతోషంగా 10 చెట్లు నరికేస్తాడు. అప్పుడు యజమాని డబ్బులు ఇస్తాడు. దాంతో సంతోషంగా వెళ్ళి తిని హ్యాపీగా ఆ రోజంతా పడుకుంటాడు. అప్పుడు మరుసటి రోజు మళ్ళీ పనికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఈసారి 8 చెట్లే నరుకుతాడు. ఏంటి నా బలం తగ్గిపోయింది ఒక్క రోజులోనే అనుకుంటాడు. అలా మరుసటి రోజు, ఆపై మరుసటి రోజు 6 చెట్లు, 4 చెట్లు, 2 చెట్లు అలా తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు ఏంటి నా బలం ఇంత తగ్గిపోతుంది, నేను పని చేయలేకపోతున్నాను అనుకుంటాడు బలరాం. అప్పుడు యజమాని దగ్గరికి వెళ్ళి, నేను చేయలేకపోతున్నానయ్యా, నేను మానేస్తాను, నన్ను తీసేయండి, దీనికి నేను సరిపోను అని అంటాడు. అప్పుడు యజమాని, బలరాం బలం ఒకటి ఉంటే సరిపోదు, తెలివి కూడా ఉండాలి, బుద్ధి ఆలోచనలు కూడా ఉండాలి, నీ బుద్ధి బలం కూడా ఉండాలి, శారీర బలం ఉంటే సరిపోదు అని చెప్తాడు. అయ్యా ఏమైందయ్యా అంటున్నారు అంటే, నీ బుద్ధి శారీర బలం ఒకటే సరిపోదు చెట్లు నరకడానికి, ఒకసారి నీ గొడ్డలు తీసుకురా అని చెప్తాడు. అలా గొడ్డలు తీసుకొస్తే, దీనికి నువ్వు 10 చెట్లు నరికిన తర్వాత పదును పోతుంది, పదును పెట్టుకుంటే తర్వాత కూడా అవలీలుగా నరకగలుగుతావు, లేకపోతే ఇలాగే ఇబ్బంది అవుతుంది, ఒకసారి ప్రయత్నించి చూడు అని చెప్తాడు. అలాగే బలరాం పదును పెట్టిన తర్వాత అవలీలుగా చెట్లు నరికేస్తాడు. చాలా సునాయాసంగా ఎన్నో చెట్లు నరకగలుగుతాడు. అప్పుడు అనుకుంటాడు, అవును శారీర బలం ఉంటే సరిపోదు, బుద్ధి బలం కూడా ఉండాలి అని అనుకుంటాడు. ఆ తర్వాత చాలా సంతోషంగా యజమాని దగ్గర డబ్బులు తీసుకొని తన జీవితాన్ని సంతోషంగా కొనసాగిస్తాడు.